ఒక బిడ్డనే మా దగ్గర ఉంది. ఇంకో బిడ్డ ఏమైందంటే నువ్వు నా బిడ్డకి ఎందుకు ఇలా చేసావని నేను ఏమని అడగాలి చెప్పండి. ప్రతి నిమిషం ఆ విషయం తలుచుకొని బాధపడని రోజే లేదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము హ్యాపీగా అయితే మా ప్రతి ఒక్క సంతోషాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాము. అదేవిధంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్క వీడియోలో అయినా కూడా ఒక్కరైనా ఇద్దరైనా ఖచ్చితంగా షార్ట్ వీడియోలు అయితే ఒక ఇద్దరు ముగ్గురు అయితే ప్రతి వీడియోకి అయితే అడుగుతున్నారు, సెకండ్ బేబీ ఏది అని ప్రతి ఒక్కసారి అయితే అడుగుతున్నారు. అంటే అది అడగొద్దని కాదు, మేము చెప్పకూడదని కాదు, కాకపోతే ఏంటంటే మేము దాని గురించి మాట్లాడకూడదు. అంతా బాగుంది, ఇంకంతా మేము సంతోషంగా ఉంటున్నాం, అన్ని బాధలు మర్చిపోయి ఇప్పుడే అనుకుంటే మళ్ళీ కామెంట్ల ద్వారా సందేహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళని ఏదో బాధ పెట్టాలని కాదు, ఆల్రెడీ వీడియో చేసినాం, అది చూసినారో లేదో మనకైతే పెట్టారని మేమైతే అనుకుంటున్నాం. పెట్టినా కూడా ఒకరిద్దరు పెట్టినా కూడా వాళ్ళకైతే మనకు సమాధానం ఇవ్వాలనే కదా వీడియో అయితే చేస్తున్నాము. అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో కూడా పెడితే ఏమన్నారంటే, అన్నిటికీ నువ్వు చెప్తున్నావు కామెంట్లకు, వేరే వాటికి అన్నిటికీ రిప్లై ఇస్తున్నావు, కానీ ఇంకొక బేబీ ఏది అంటే దానికి మాత్రం రిప్లై ఇవ్వట్లేదు, ఈ దానికి మాత్రం నువ్వు దాటేస్తున్నావు అని అంటున్నారు. మేము దాని గురించి ఒకటి కాదు 2-3 వీడియోలు కూడా పెట్టినాము. మేము ఎక్కడికైనా వెళ్ళిన చోట కూడా మమ్మల్ని అడుగుతారు కదా, మామూలుగా అడుగుతారు కదా, ఒక సింగిల్ బేబీ ఉంది, ఇంకొక బేబీ ఏదని అడిగితే మేము వాళ్ళకి చెప్తున్నాము. ఇంకొక బేబీ ఏదంటే మేము కొంచెం మనం కూడా ఇబ్బంది పడుతూనే చెప్తాం ఆ బేబీ గురించి. కాకపోతే ఇట్లా షేర్ చేసుకోవడం వల్ల అది మళ్ళా మాకు రిపీటెడ్గా అది గుర్తుంటుంది అని మేము చెప్పట్లేదు. ఇప్పుడు కూడా చెప్పడం ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము. అది కూడా అంటే ఇది చెప్పడం కూడా ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, దయచేసి అడగొద్దని అనుకున్నాము ఇన్ని రోజుల నుంచి, ఇక మర్చిపోయినారు కదా, ఇంకా అడగరు కదా అని అనుకున్నాము. హ్యాపీగా నార్మల్ బ్లాగ్స్ అయితే పెడుతున్నాము ఇంట్లో. ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని మాకు బాగా అవుతుందని అంతవరకే చెప్తలేము అన్నమాట, లేకపోతే చెప్పొద్దని మనం బాగా చూసుకోవాలని అయితే ఆ ఉద్దేశంతోనే అయితే అన్ని మర్చిపోయి ఇంట్లో సంతోషంగానే ఉంటున్నాము, అన్ని సంతోషంగానే చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదో ఒక మూల గుర్తొస్తుంది కానీ మళ్ళీ ఇంకా ఇప్పుడున్న బాబుని చూస్తుంటే ఇంకా అవన్నీ మర్చిపోతాం. మనకు ప్రతి ఒక్కరికి ఏదైనా కూడా లైఫ్ లో ఏదన్నా హ్యాపీనెస్ ఎంత బాగుంటుందో, చేదు అనుభవం కూడా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అది మన లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. కాకపోతే మనం అదే మెమరీ వేసుకుంటుంటే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము దాన్ని అక్కడితో క్లోజ్ చేసేసి హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తున్నాం. ఆ బాధ నుంచి బయటపడడానికి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మమ్మల్ని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మాతో మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే అస్సలైన మనుషులు మనతో మాట్లాడకపోవడం వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయినాము. సరే మీరు రండి, ఇంత ఇబ్బందులు ఉన్నారు కదా, మీరు బాధపడుతున్నారు కదా, ఇక్కడికి వస్తే కొంచెము ఏమంటారంటే ప్లేస్ మారితే కొంచెం మీ మనసులో బాధ తగ్గుతుంది అన్నారు. కాబట్టి మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళినాము. పెళ్ళైనప్పటి నుంచి కూడా అనుకుంటున్నాము యాదగిరిగుట్టకి వెళ్ళాలి, ఆ టెంపుల్కి వెళ్ళాలి, ఈ టెంపుల్కి వెళ్ళాలని. అవైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేసరికి వాళ్ళు ప్రతి ఒక్క చోటికి తీసుకెళ్ళినారనమాట. ఎందుకంటే మా మనసులో బాధ తగ్గుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాము, మళ్ళీ డెలివరీలో ఇట్లా ఇబ్బంది అయింది కాబట్టి వాళ్ళు అన్ని ప్లేసులు మమ్మల్ని అయితే తిప్పి చూపించినారు. మేము చాలా హ్యాపీగా, ఎంత హ్యాపీగా వెళ్ళినామో అంతకు డబుల్ త్రిబుల్ హ్యాపీతో అయితే వచ్చినాము. ఇంకా అక్కడి నుంచి మాకు రావడానికి ఇబ్బంది అయింది, ఎందుకంటే అంత మెమొరబుల్ ఉందన్నమాట, అంత ప్రేమనిచ్చినారు వాళ్ళు మాకు. లత అయితే అసలు అక్కడి నుంచి రాలేకపోయింది, అంత బాగా చూస్తున్నారు వాళ్ళు. అబ్బా వారం రోజులు ఈజీగా అయిపోయింది అని అయితే అనుకునింది. కాకపోతే ఏంటంటే ఇది ప్రతి ఒక్క వీడియోలో కూడా అడుగుతున్నారు, ట్విన్స్ కదా ఒక బేబీ ఉంది అంటే మేము దానికి హార్ట్ సింబల్ అయితే ఇస్తున్నాం. అన్నిటికీ నార్మల్గా రిప్లై ఇస్తున్నాం, కానీ దానికి హార్ట్ సింబల్ ఇస్తుంటే కొందరు కామెంట్లు అయితే పెడుతున్నారు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నీకు రిప్లై రాదు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా సమాధానం రాదు. అంటే మేము అది కొంచెం చెప్పేటట్టుగా లేదు, మాకు కొంచెం మనసుకు బాధ ఉంది కాబట్టి అది మళ్ళీ మేము మా నోటితో మేము చెప్పదలుచుకోలేదు. కాబట్టి మేము అదైతే బయటకు అయితే చెప్పట్లేదు. అది మేము చెప్పకుండా దాసి ఏదో పెద్దగా క్రియేట్ చేస్తున్నామని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మా మనసులో బాధ ఉంది కాబట్టి ఉన్న వాళ్ళనైనా సరిగ్గా చూసుకోవాలి. కాబట్టి మేము హెలను, యథాంశ, సౌరభ్ తోటి అయితే హ్యాపీగా అయితే ఉన్నాము. ఆ టైంలో దేవుడు అట్లా చేసినాడు అని కొద్దిగా అయితే బాధ ఉంటుంది, కానీ ఆ బాధను మర్చిపోయి బతికేనే కదా ఏదైనా బాగుంటుంది అని అయితే. ఒక సంతోషం పోయిందంటే మనకు డబల్ త్రిపుల్ సంతోషం అయితే దేవుడైతే ఇస్తాడు. ఒకరు మనకు దూరమైనారు అంటే ఏదో ఒక విధంగా దేవుడు మనకి ఏదో ఒకటి ఇంకా అంటే ఎట్లా అంటే ఆ ప్రేమను ఏదో ఒక విధంగా మనకు దగ్గర అయితే చేస్తాడు. అందుకోసమే మేము
మనసు అయితే గట్టిగానే ఉంటుంది, కాకపోతే బాధ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు అదే గుర్తు చేసుకుంటుంటే మనం లైఫ్లోకి ముందుకు జరగలేము కదా. నేను లత కూడా అదే చెప్పిన, లత కోలుకోవడానికి 3 months పట్టింది. ఎందుకంటే తను బాధపడడం అది ఇది తనకి ఇప్పటికీ కూడా గుర్తొస్తూ ఉంటుంది. కానీ మేము అది ఏం చెప్పాలి దాని గురించి ఇంకా మాట్లాడినాం అనుకోండి, ఏం కాదు అని చెప్పినాం అనుకోండి, అన్ని జరిగిపోయిన విషయాలు పోయిన తర్వాత మళ్ళీ మనం తోడుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. తోడుకునేదనే కాదు, అవి గుర్తు చేసుకున్నా కూడా గుర్తు చేసుకునేంత మాత్రాన వాళ్ళు ఏం రారు కదా. అందుకే ఇంకా ఎంత గుర్తు చేసుకున్నా అది మనసులో కొద్దిసేపు బాధ ఉంటుంది, మళ్ళీ మర్చిపోవాలా. ఉన్న వాళ్ళని అయితే బాగా చూసుకోవాలని మేమైతే అదే విషయంతో అయితే ఉన్నాము. మనసులో కూడా అదే ఫిక్స్ అయినాం. మనము మన దగ్గర లేని వాళ్ళ గురించి మనం ఆలోచించి బాధపడి ఏడ్చడం కంటే మనం ఏదో మళ్ళీ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటే నేనే అన్నాను. కామెంట్లలో అన్నిటికీ రిప్లై ఇస్తున్నారు, దీనికి రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా అని చెప్తా, ఈ వీడియోలు ఎక్కడైనా కూడా. అందుకోసమే ఈ వీడియో మెయిన్గా చేయడం. అయితే దేవుడు మనకి ఎవరిని ఇచ్చిరారో, ఎవరితో నీకు సంతోషం ఉంటుందో, వీళ్ళే నీకు రుణం అని అనుకుంటారో వాళ్ళతోనే మనం సంతోషపడితే సరిపోతుంది కదా. మేము అదే ఫీల్ అవుతున్నామండి. అంతే. మనము మనకి ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుపోయిన దాని గురించి మనం ఏం పోరాడలేము. మనం పోరాడినా కూడా మన చేతికి రాదు, మన చేతిలో ఏమి లేదు. కాబట్టి మనం ఇంకా ఎంత చెప్పినా కూడా వేస్టే. కాకపోతే తండ్రి కంటే కూడా తల్లికే బాధ ఉంటది. అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా కూడా మళ్ళీ ఎమోషనల్ గా ఏడుస్తారు, కొద్దిగా బాధ ఉంటది ఎవరికైనా. తల్లి ఆ విషయమే వద్దు అని అనుకున్నాం. కామెంట్లలో అడుగుతున్నారు కాబట్టి కామెంట్ చాలా మంది కూడా అడుగుతున్నారు. ట్విన్స్ కదా ఇంకొక బేబీ, ట్విన్స్ కదా ఇంకొక బేబీ అంటే వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళు ఇక మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మనకు ఏం వేయరు వాళ్ళు. ఓకేనా ఇట్లా జరిగిందా అని అంటున్నారు. మేము ఇట్లా మనసులోది ఎందుకు చెప్పాలని అనుకుంటున్నామంటే అడుగుతున్నారు కాబట్టి. దేవుడు మనకు బిడ్డల్ని ఇచ్చినాడు, ఇచ్చి వీళ్ళే మీకు ప్రాప్తం, వీళ్ళే మీకు రుణము అన్నప్పుడు మనం వాళ్ళతోటి సంతోషపడాలి. కాబట్టి అందుకోసమే మేము మనసు అయితే గట్టిగా చేసుకున్నామండి. మళ్ళీ ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి, దేవుడు మాకు ఏది ప్రాప్తమని ఇచ్చినాడో వాళ్ళే మా దగ్గర ఉన్నారండి. అందుకోసమే ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, సౌరభ్ బోల్లా పడ్డాడు, సౌరభ్ ఆడుకుంటున్నాడు అట్లా అని. ఎందుకంటే మనకు ఏదన్నా మనసులో బాధ అనిపించినా కూడా ఇట్లనైనా మనం కొంచెం ఏమంటారంటే మనసులో బాధని అట్లా మర్చిపోవడానికి ఉంటుంది. అందులో మా సౌరభ్ ఇప్పుడు కొంచెం ఊ కొడుతున్నాడు, బోల్లా పడుతున్నాడు. సౌరభ్ చేసే చేష్టలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బండి నడుపు అనగానే టూ అంటాడు. అవన్నీ మేము అంటే ఈ మెమొరీ మనకు బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకు ఓమేనా ఓమే అది నోట్లో పెట్టకుండా మనకు అంటే దేవుడు మనకి ఏది ఇచ్చినాడో దాంతో సంతోషపడితే సరిపోతుంది. నేను అందుకోసమేనండి ట్విన్స్ కదా ఇంకొక బేబీ గురించి చెప్పండి, ఇంకొక బేబీ గురించి చెప్పండి అంటే మనం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత అందుకోసమే 3 months వరకు నాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే అది చాలా మంది కూడా అడుగుతున్నారు, మరి మీరు ఫస్ట్ నుంచి చెప్పట్లేదు, ఒక్కనే చూపిస్తున్నారు అంటే అది ప్రాబ్లం జరిగినప్పుడు నేను ఎట్లా చెప్పాలనో ఏమో నాకు ఏం అర్థం కాలేదు. మనం హ్యాపీనెస్ని పంచుకుంటున్నాం కానీ ఆ స్థితిలో వీడియో తీసేంత అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ ఏ టైంలోనే వీడియో తీస్తామంటే అయితే నేను చాలా వరకు అయితే ఈ మధ్య వీడియోసే తీయట్లేదు. ఎందుకంటే పెద్ద వీడియోలు తీయట్లేదు, షార్ట్ వీడియోలు అయితే తీస్తున్నా. కొంచెము మైండ్ కొంచెం డిస్టర్బ్ ఓకేనా, మైండ్ డిస్టర్బ్ ఉన్నా ఏమన్నా ఇబ్బంది అయినా మనం తీయలేం కదా. మన హార్టే మనకు సపోర్ట్ చేయదు. ఓరే భుజానికి వేసుకోబ్బా. అందుకోసమేనండి అంటే ఈ వీడియోలో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే మాకు రుణం ఉన్న బిడ్డలు మా దగ్గర ఉన్నారండి. రుణం లేని వాళ్ళ గురించి మనం చెప్పి బాధపడితే మాకు లైఫ్ లాంగ్ అదే గుర్తుంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి అడగొద్దు అని నేను అంటూనే ఉన్నా. కాకపోతే వాళ్ళ మైండ్లో చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మళ్ళా నేను చెప్తున్నా, మాకు రుణమైన వాళ్ళు మా దగ్గర ఉన్నారు, మాకు రుణం లేని వాళ్ళు మా దగ్గర లేరు.